ఒక స్వరం నవ్వించేది, అదే స్వరం కన్నీళ్లు పెట్టించేది. ఒక చిన్నారి గొంతును కూడా పలికించగలదు, ఒక వృద్ధురాలి ఆవేదనను కూడా వినిపించగలదు. ఆ స్వరం ఇక ప్రత్యక్షంగా వినిపించదు. భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన అపూర్వమైన గాత్రంతో దాదాపు 6 దశాబ్దాల పాటు పరవశింపజేసిన లెజెండరీ నేపథ్య గాయని ఎస్ జానకి ఇక లేరు. 88 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. మైసూరులో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో కేవలం ఒక గాయని మాత్రమే కాదు, భారతీయ సంగీత చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది. అయితే జానకమ్మ జీవిత ప్రయాణం ఎలా మొదలైంది, ఒక చిన్న గ్రామం నుంచి భారతదేశంలోని అత్యుత్తమ గాయనిగా ఎలా ఎదిగారు, ఎందుకు ఆమెను భావాల రాణి అని పిలిచేవారు, ఎందుకు పద్మభూషణ్ ను తిరస్కరించారు, ఆమె కుటుంబం గురించి చాలా మందికి తెలియని విషయాలేంటి, ఈ రోజు వీడియోలో ఎస్ జానకి జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని తెలుసుకుందాం. 1938 ఏప్రిల్ 23 గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల అనే చిన్న గ్రామంలో శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు శిష్ట్ల శ్రీరామమూర్తి జానకి. మనందరికీ తెలిసిన ఎస్ జానకి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే అమితమైన ఆసక్తి. ఇంట్లో ఎవరు చెప్పకపోయినా, ఎక్కడ పాట వినిపించినా వెంటనే అలానే పాడేందుకు ప్రయత్నించేవారు. తన సహజమైన గాత్రమే ఆమెకు మొదటి గురువు. ఆ తర్వాత నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. చిన్న వయసులోనే ఆమె గొంతులో ఉన్న ప్రత్యేకతను గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఎప్పుడూ ప్రోత్సహించారు. ఆ కాలంలో ఒక అమ్మాయి సంగీత రంగంలోకి రావడం అంత సులభం కాదు. అయినా కుటుంబం అండగా నిలిచింది. జానకమ్మ జీవితంలో మలుపు తీసుకొచ్చిన వ్యక్తి ఫన్ డాక్టర్ చంద్రశేఖరం గారు. ఆయన నిర్వహించే కార్యక్రమాల్లో మధ్య మధ్యలో జానకితో పాటలు పాడించేవారు. ఒకరోజు ఆమె పాట విన్న సంగీత దర్శకుడు టి చలపతిరావు ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయికి గొప్ప భవిష్యత్తు ఉంది అని భావించి ప్రముఖ సంగీత దర్శకుడు పెండియాల నాగేశ్వరరావుకు పరిచయం చేశారు. అలా 1957లో తెలుగు చిత్రం ఎమ్మెల్యేలో నీ ఆశ అడియాస పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ పాటే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒకసారి అవకాశం వచ్చింది, తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒడియా, మరాఠీ, తులు, సింహళం ఇలా 17కు పైగా భాషల్లో పాడి అరుదైన రికార్డు సృష్టించారు. 50,000కు పైగా పాటలు ఆలపించిన గాయనిగా ఆమె పేరు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ జానకమ్మను ప్రత్యేకంగా నిలబెట్టింది పాటల సంఖ్య కాదు, ఆమె వాయిస్ మాడ్యులేషన్. ఒక చిన్నారి పాత్రకు చిన్నారిలాగా, ఒక యువతి పాత్రకు మృదువైన స్వరం, ఒక తల్లి పాత్రకు మాతృత్వం, ఒక వృద్ధురాలి పాత్రకు వయసు కనిపించేలా ఒకే గొంతుతో ఇన్ని భావాలను పలికించగలిగిన గాయని భారత సంగీతంలో చాలా అరుదు. అందుకే సంగీత దర్శకులు ఈ పాట జానకి పాడితేనే ప్రాణం వస్తుంది అని చెప్పేవారు. జానకమ్మ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. బంగారు పంజరం చిత్రంలోని పాటలు, ముందడుగు సినిమాలో కోడెకారు చిన్నవాడ, అంతులేని కథలో కళ్లలో ఉన్న నీరు కన్నులకే తెలుసు, మరో చరిత్రలో మెలోడీలు, మంచు పల్లకిలో ఆవేదన నింపిన గానం, సితారా సినిమాలో జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన వెన్నెల్లో గోదారి అందం, శ్రీవారి ప్రేమలేఖలో మధుర గీతం, జ్యోతిలో నవ్వులతో అలరించిన పాట, ముద్దమందారంలో బాలసుబ్రహ్మణ్యంతో చేసిన అల్లరి. ప్రతి పాటలోనూ ఆమె భావం వేరే స్థాయిలో ఉంటుంది. ఎస్ జానకి పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ ఇద్దరూ కలిసి పాడిన డ్యూయెట్లు ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. వీరిద్దరు గొంతులు కలిస్తే అది పాట కాదు, ఒక మాయ, ఒక భావోద్వేగ ప్రయాణం. వేలాది డ్యూయెట్లు, వందలాది సూపర్ హిట్లు. తెలుగు సినీ సంగీతంలో ఈ జంటకు ప్రత్యేక అధ్యాయం ఉంది. జానకమ్మపై సంగీత దర్శకులకు అపారమైన నమ్మకం ఉండేది. ఇళయరాజా అయితే తన ప్రతి సినిమాలో కనీసం ఒక పాటైనా జానకితో పాడించుకోవాలని భావించేవారు. ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహాదేవన్, రాజన్ నాగేంద్ర, రమేష్ నాయుడు, దక్షిణాది సంగీత దిగ్గజాలందరూ జానకి గొంతులో భావాన్ని నింపే శక్తిని గుర్తించారు. జానకమ్మ 4 జాతీయ ఉత్తమ గాయని అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి
12 నంది అవార్డులు, అనేక రాష్ట్ర పురస్కారాలు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గౌరవాలు, మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, ఇలా ఎన్నో గుర్తింపులు వచ్చాయి. కానీ 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ మాత్రం ఆమె గౌరవపూర్వకంగా తిరస్కరించారు. దక్షిణాది కళాకారులకు సరైన సమయంలో గుర్తింపు ఇవ్వడం లేదనే తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎస్ జానకి వి రామ్ ప్రసాద్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. భరతనాట్యంలో ప్రావీణ్యం సాధించిన ఆయన తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించారు. దురదృష్టవశాత్తు 2026 జనవరిలో మురళీకృష్ణ కన్నుమూశారు. అంతకుముందే ఆమె భర్త కూడా మరణించారు. జీవితంలో ఎన్నో వ్యక్తిగత విషాదాలను ఎదుర్కొన్నప్పటికీ జానకమ్మ సంగీతాన్ని మాత్రం ఇప్పుడు విడిచిపెట్టలేదు. కొన్ని సంవత్సరాలుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జానకమ్మ పాటలకు దూరంగా ఉన్నారు. మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, లక్షలాది అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. ఒక కళాకారుడు మరణిస్తారు, కానీ కళ మాత్రం ఎప్పటికీ మరణించదు. అదే ఎస్ జానకి. ఆమె పాడిన పాటలు మన ప్రేమలో ఉంటాయి, మన బాధలో వినిపిస్తాయి, మన సంబరాల్లో మారుమోగుతాయి, మన చిన్ననాటి జ్ఞాపకాలలో నిలిచిపోతాయి. ఆమె గాత్రం వినిపించే ప్రతిసారి ఇలాంటి గాయని మళ్లీ పుడుతుందా అనే ప్రశ్న ప్రతి సంగీతాభిమానిలో మెదులుతూనే ఉంటుంది. జానకమ్మ ఇక మన మధ్య లేకపోయినా ఆమె స్వరం ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో, ప్రతి సంగీతాభిమానిలో ఎప్పటికీ మారిమోగుతూనే ఉంటుంది. గాన కోకిల ఎస్ జానకి మన హృదయపూర్వక నివాళి. ఓం శాంతి.